హాయ్ అండి. కేవలం 13 మినిట్స్లో నేను డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, లైనింగ్ క్లాత్ అనేది 4 హోల్స్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఒక హాఫ్ ఇంచు క్లాత్ అయితే నేను వదులుకున్నాను స్టిచ్చింగ్ కోసము. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని హ్యాండ్స్, పొడవు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి, ఎల్బో హ్యాండ్స్. చూడండి, హ్యాండ్ అనేది ఇలా వేసుకొని చూడండి, మనం హ్యాండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లెంత్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ అనేది చూడండి, పొడవు నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 17 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు రెండు కలుపుకునేలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చంకకు ఆమ్ రౌండ్ అనేది కింది భాగం అనేది 3.5 తీసుకున్నానండి నేను. చూడండి, ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. మనము 1 ఇంచ్ తీసుకొని హ్యాండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నానండి నేను. ఇలా 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం అయితే తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం గుర్తుగా డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ అనేది ఇలా హోల్ చేసుకోవాలి 4 లేయర్స్ లాగా. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండి, చూడండి ఇలా వేసుకోవాలి 4 లేయర్స్. ఇలా క్లాత్ అనేది నీట్గా అనుకొని స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనకు యాడీ డ్రెస్ అనేది ఉంటుంది కదండి. ఆ డ్రెస్ అనేది మనము తిప్పేసుకొని లోపలి భాగం అయితే ఇలా వేసుకోవాలండి. చూపిస్తున్నట్లుగా చూడండి, నేను చూపిస్తున్న విధంగా డ్రెస్ అనేది దీని మీద ఇలా పరుచుకోవాలి, వేసుకోవాలి. చూడండి, డ్రెస్ అనేది ఇలా వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మీద. కరెక్ట్ మనం షోల్డర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ షోల్డర్స్ అనేటివి మనకు పైన జాయింట్ వచ్చే దగ్గర వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను.
అలా కాకుండా మనము ఇంచెస్ ప్రకారమైన తీసుకోవచ్చు అండి. పైన 2 ఇంచెస్, కింద డౌన్ వచ్చే కొద్దీ 2.5 అయితే తీసుకోవచ్చు. చూడండి నేను షోల్డర్స్ కూడా ఎంత ఉందో, డ్రెస్కి ఎంత ఉందో అంతే డ్రా అనేది చేశాను. ఇప్పుడు చూడండి టేప్ కొలతతో చూపిస్తున్నాను మీకు. షోల్డర్స్ 3 ఇంచెస్ తీసుకున్నాను అండి. నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ వచ్చేసి 5.5 అయితే తీసుకున్నానండి. చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చంక భాగం అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా ఉన్న క్లాత్ దగ్గర మనం ఒక డాట్స్ అనేవి పెట్టుకోవాలి, గుర్తు అనేది పెట్టుకొని ఇలా డ్రెస్ మొత్తం డ్రా చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా. టూ ఇంచెస్ క్లాత్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను అండి నేను. కింద మనం కట్స్ అయితే హోల్ చేసి స్టిచ్ వేసుకుంటాం కదా, అందుకు నేనైతే 2 ఇంచెస్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చంక భాగం మనము కొలత తీసుకోవాలి. 6 ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు. ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని 1.5 లేదా 1 ఇంచు పావు అయితే తీసుకోవచ్చండి. నేను 1 ఇంచు పావు అయితే తీసానండి ఆమ్ రౌండ్. ఈ డ్రెస్ 16 ఇయర్స్ పాపకైతే కట్ చేస్తున్నానండి నేను. డైరెక్ట్గా ఇలా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రంట్ భాగం సపరేట్గా అయినా తీసుకోవచ్చండి. కాకపోతే నేను రెండు కట్ చేస్తున్నాను. ఓన్లీ ఫ్రంట్ భాగం ఒక్కటే నేను కట్ చేశాను అండి. బ్యాక్ చూడండి, బ్యాక్ అయితే వదిలేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్కువగా తీసుకుంటున్నాను. చూడండి బ్యాక్ నెక్ కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు సంక భాగం అనేది కట్ చేస్తున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. డ్రెస్ కటింగ్ మొత్తం మీకు బాగా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు డ్రెస్ కటింగ్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ భాగం అయితే నేను పక్కకు తీసేసి బ్యాక్ భాగం అయితే నెక్ డ్రా చేసుకుంటాను. చూడండి కింద లైనింగ్ ఎంత ఉందో చూసుకుంటానండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే రెండు సరి సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని పైన క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ కట్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ నెక్ నేను 7.5 అయితే తీసుకుంటున్నాను. అలాగే వెడల్పు 2.5 తీస్తున్నానండి. ఇలా పలక నెక్ అనేది డ్రా చేసుకున్నానండి.
ఇప్పుడు చూడండి, నేను మెయిన్ క్లాత్ అయితే వేసుకున్నాను. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే వేసాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మెయిన్ క్లాత్ అనేది వేసుకొని నెక్ మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకోవాలి డ్రెస్ అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ కూడా చూడండి, మెయిన్ క్లాత్ అయితే వేసుకున్నాను. ఇలా 4 హోల్స్ అనేవి వేసుకొని 4 హోల్స్ అంటే 4 లేయర్స్ లాగా వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి, మనకు ఓపెన్స్ ఉన్న సైడ్ ఓపెన్స్ వేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న సైడు హోల్ అనేది వేసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ కూడా నేను హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ అనేది ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉండాలండి, తక్కువైతే ఉండకూడదు. ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ కరెక్ట్గా తీసుకుని ఉంటాం కాబట్టి మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మనం 2 జాయింట్ వేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్కువగానే కట్ చేసేసుకోండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా నాకైతే ఒక కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకైతే నేను అప్లోడ్ చేస్తాను.